నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈ మధ్య ఒక తండ్రి నాకు ఆవేశంగా పెద్ద మెయిల్ రాశాడు. ఆ మెయిల్ చదివి బాధ వేసి ఇలాంటివి జరగకూడదు అని అందరి యూత్కి ఈ మెసేజ్ చేరాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా పేరెంట్స్ ఈ వీడియో విని మీరు సరిగ్గా ఆలోచించుకోవాలి ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు. ఈ మధ్య హాస్టల్స్ పెరిగిపోయి అందరికీ హైదరాబాద్లో ఏదో వచ్చేస్తుంది, ఏదో కోర్సు జాయిన్ అయిపోతే వచ్చేస్తుంది అని చెప్పి హైదరాబాద్లో హాస్టల్స్లో పెట్టి పిల్లల్ని చదివిపిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఊర్లలో కష్టపడి అప్పులు చేసి ఎంతో కొంత నా పిల్లలు చదువుకుంటే బాగుపడతారు అనే ఉద్దేశంతో వాళ్ళకి కష్టమైన నెత్తి మీద బరువైనా హాస్టల్స్లో జాయిన్ చేసి చదివిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక పిల్లలు మాత్రం హైదరాబాద్ వచ్చాము, లేకపోతే బెంగళూరు లాంటి సిటీకి వెళ్ళాము, లేకపోతే ఇంకొంచెం పెద్ద సిటీకి వెళ్ళాము, మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ ఇలాంటి సిటీస్కి వెళ్ళాం కదా, ఇక లైఫ్ ఎంజాయ్ చేయకపోతే ఎలా? ఇన్ని రోజులు ఊళ్ళో ఉండిపోయాము, ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్లో దిగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ పట్టుకోండి. ఈ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి అనే పిల్లలు మీ మైండ్లోకి వచ్చినప్పుడు ఎవరైనా సరే, యూత్ ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇక్కడ ఏదో ఒక కోర్స్ చేద్దాము, జావా నేర్చుకుందాం, ఎస్ఏపి నేర్చుకుందాం, ఇట్లా ఏవో కోర్సుల కోసం ఇక్కడికి వచ్చి టెస్టింగ్ అని, డేటా అనలిస్ట్ అని ఇలా వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉన్నాక మీ మైండ్లో వెలిగేది ఎప్పుడు పనినా ఎంజాయ్ చేయాలి కదా అని మొదలవుతుంది కదా. ఫస్ట్ ఈ బీజం రాగానే అర్థం చేసుకోండి, నేను చెప్పే సీక్వెన్స్ ఫాలో అవుతుంది. ఎంజాయ్ చెయ్యాలి అనగానే మీ 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 టీం మారిపోతుంది. మీరు అవును బాస్ ఎంజాయ్ చేయాలి అనే బ్యాచ్ తయారవుతుంది. ఈ ఎంజాయ్ చేయాలనే బ్యాచ్ హాస్టల్లో 8-9 తర్వాత రోడ్ల మీద తిప్పడం, మీరు ఎప్పుడైనా ఒకసారి మందు తాగాలి, సిగరెట్ తాగాలి అనే రోగం అంటించడం, సరదాగా డ్రగ్స్ తీసుకోవాలి, లైఫ్ని ఇంతకంటే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఇదే యూత్ టైము, ఇప్పుడే కదా మజా, ఇప్పుడే కదా లైఫ్ని చూసేది, లేకపోతే తర్వాత పెళ్ళయ్యాక అన్నీ రొటీన్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఎంజాయ్ చేయాలి అని పబ్బులకి, క్లబ్బులకి, అనవసరమైన ప్లేసులకి తీసుకెళ్ళి లైఫ్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనే మాట పెట్టి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు. లైఫ్ ఎంజాయ్ చేయడం అంటే మీ బుద్ధి మీకు తెలియకుండా మిమ్మల్ని మీరు స్పృహ తప్పి పడిపోయేలా చేయడం లైఫ్ ఎంజాయ్ చేయడము కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి 11 గంటలకి రోడ్ల మీద వాకింగ్ చేయాల్సిన పని లేదు. నేను హాస్టల్లో ఉన్నంత మాత్రాన నేను ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని ఇష్టం వచ్చిన టైంలో రోడ్డు మీద తిరిగితే ఎంజాయ్మెంట్ కాదు అనే కామన్ సెన్స్ ఖచ్చితంగా ప్రతి యూత్లో రావాలి. రోడ్డు మీద తిరిగినంత మాత్రాన ఏం ఎంజాయ్ చేశాను నేను అని మీరు ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది మీరు ఎంజాయ్ చేయట్లేదు. మీరు ఎంజాయ్ చేయాలి అనే మాటతో వాళ్ళెవరో ఎంజాయ్ చేస్తున్నారు మిమ్మల్ని చూసి. ఇది చాలా ఫండమెంటల్ పాయింట్, మీకు బ్రెయిన్కి ఎక్కిపోవాలి. దట్ నువ్వు అయ్యో ఇలా ఉంటే పాత పడిపోయినట్టుగా ఉంటావు, కొత్త ఇలాంటి స్టైలిష్ బట్టలు వేసుకోవాలి అని చెప్తున్నాడు అంటే ఆ బట్టలు అమ్ముకునేవాడు, లేకపోతే నిన్ను ఆ బట్టల్లో చూసి ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తున్నాడు, నువ్వు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడైతే బ్రెయిన్కి ఎక్కుతుందో అప్పుడు తెలుస్తుంది నా ఎంజాయ్మెంట్కి, నా బట్టలకి వాడిని ఎంటర్టైన్మెంట్ ఎందుకు చేస్తున్నా నేను అనే క్లారిటీ వస్తుంది మీకు. ఎప్పుడైతే ఈ క్లారిటీ వస్తుందో దెన్ యూ విల్ రియలైజ్ నా ఎంజాయ్మెంట్ కోసం మా అమ్మా నాన్న కష్టపడి డబ్బులు పంపిస్తుంటే అందులోంచి మోసాలు చేస్తున్నానా, మా అమ్మా నాన్న నా కోసం ఇంత కష్టపడి ఫుడ్ పెడుతుంటే నేను ఇక్కడ హాస్టల్లోకి వచ్చి అర్ధరాత్రి 11 గంటలకి 12 గంటలకి రోడ్డు మీద తిరుగుతున్నానా, ట్రిపులింగ్ బండి మీద తిరుగుతున్నానా, నేను నా కెరియర్ మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు ఫోన్కి పాన్కి అడిక్ట్ అవుతున్నానా, నేను నా డబ్బులు తీసుకొచ్చి ఎవడికో డ్రగ్స్కి, సిగరెట్లకి, మందులకి పెడుతున్నానా అనే సింపుల్ లాజిక్ అర్థమవుతుంది. దీంతోపాటు బెట్టింగ్ అని, యాప్స్ అని, తొందరగా డబ్బులు వచ్చేస్తాయని, ఎలాగైనా స్టాక్స్లో పెట్టి కోటీశ్వరుని అయిపోవచ్చని, ట్రేడింగ్ అని, ఇలా వాట్ నాట్ అన్ని రకాల నాన్ సెన్స్లు తయారు చేస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకుని, ఎవ్వరు పుకట్ ఫ్రీగా మనీ ఇవ్వరు, ఉత్తగా మనీ ఎవ్వరివ్వరు, నిన్ను కోటీశ్వరుని ఉత్తగా చెయ్యరు. నీకు వచ్చే 50, 60, 70 రూపాయలు నీ ఖర్చులకు కూడా సరిపోవు. అలాంటిది బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెడితే
మునిగిపోతావు. అంత కామన్ సెన్స్ నాకు లేదా, నేను ఇంత తెలివి లేదా నాకు, దట్ ఎవడో ఫ్రీగా నాకు డబ్బులు ఎందుకు ఇస్తాడు అనే కామన్ సెన్స్ మీకు రావాలి. పేరెంట్స్ కూడా ఇక్కడ హాస్టల్లో ఒంటరిగా ఉంచే ప్రయత్నం ఎంతైనా మానుకోండి. ఇక్కడ హాస్టల్స్లో ఉంచి హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరు లాంటి సిటీల్లోనో హాస్టల్స్లో పెట్టడం అంటే అన్ని గేట్లు ఓపెన్ చేసేసినట్టే. అన్ని రకాల దుష్టశక్తులు, అన్ని రకాల వేస్ట్ పనులకి మనం గేట్లు ఓపెన్ చేసేసినట్టే. ఒకసారి అటు వెళ్ళాక అది రుచి చూశాక తప్పేంటి, నేను ఎట్లా బట్టలేసుకుంటే నీకేంటి, నేను ఎంత తాగితే నీకేంటి, నేనేం అడిక్ట్ కాలే కదా, నాకే డ్రగ్స్ ఏం అలవాటు కాలే కదా అనే మైండ్ సెట్తో పూర్తిగా దించేస్తున్నారు అందులోకి. దించేశాక ఇక పబ్స్ అని, క్లబ్స్ అని, రాత్రి దానికోసం డబ్బులు కావాల్సిన దానికోసం ఏది పడితే అది చేస్తున్నారు. సో అందుకని యూత్ ఈ కామన్ సెన్స్ అర్థం చేసుకోండి. మిమ్మల్ని పబ్ క్లబ్ కోసం అని చెప్పి డబ్బులు మీ దగ్గర నుంచి గుంజుకోవడానికి అది స్టైల్గా చూపిస్తారు. ఇది నిజంగా నమ్మాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు బాగా డబ్బులు సంపాదించేసుకున్నారు అనుకోండి, మీ ఇష్టం. మీరు బాగా ఒక గొప్ప స్థితిలో ఉన్నారనుకోండి, మీ ఇష్టం. కానీ యూత్ స్టేజ్లో మాత్రం కష్టపడి నాలెడ్జ్ పెంచుకోవాల్సిన స్టేజ్లో, తెలివి పెంచుకోవాల్సిన స్టేజ్లో, మీకంటూ ఒక అవగాహన తెచ్చుకుని కెరియర్ని బిల్డప్ చేసుకోవాల్సిన స్టేజ్లో, మీకంటూ ఒక ఫ్యామిలీ సెట్ చేసుకోవాల్సిన స్టేజ్లో తప్పు అడుగులు వెయ్యకండి. చాలా చాలా ముఖ్యం. అది ఎంజాయ్మెంటే కాదు అన్న విషయం తెలిసాక కుమిలి బాధపడతారు. నా దగ్గరకు వచ్చే పిల్లలు మీరు వింటే ఆశ్చర్యపోతారు, ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారు అని. అండ్ అది కూడా ప్రౌడ్గా చెప్తుంటారు, మా ఇష్టం, మా లైఫ్, నా ఇష్టం అని చెప్పి స్టార్ట్ చేసి తర్వాత ఎటుపోవాలో తెలియక ఇట్లా డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి చేతులు వణుకుతూ ఏదో ఒకటి చేయండి డాక్టర్ సాబ్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది అర్థం చేసుకుని బై మిస్టేక్ కూడా ఎవడైనా ఫ్రీగా ఇచ్చినా కూడా అది ఎంజాయ్మెంట్ కాదు బాస్ అని చెప్పండి. సిగరెట్ ఎప్పుడైనా తాగితే మజానే, మందు తాగితే తప్పేంటి, డ్రగ్స్ తీసుకుంటే తప్పేంటి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు అని ఎవరు చెప్పినా అది ఎంజాయ్మెంట్ కాదు బాస్ అని చెప్పగలగండి. చెప్పండి అది గట్టిగా. ఇది గనక మీరు మాట్లాడకపోతే, ఇది గనక మీరు చెప్పకపోతే మీకు మీరు మీ సాటి వారికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎన్ ఎంటైర్ ఒక పెద్ద సిస్టమ్ దీని వెనకాల పనిచేస్తుంది. ఇప్పుడు ఎంతమంది యూత్ని ఇందులోకి దింపితే రేపు పొద్దున మీరంతా వాళ్ళకి ప్రోడక్ట్లు అవుతారు. ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ఇప్పుడు ఈ మార్కెట్లోకి దించితేనే మీరా మందు, సిగరెట్టు, డ్రగ్స్, ఆల్కహాల్ ఇవి కొనుక్కోకపోతే వాళ్ళకి మార్కెట్ ఉండదు. అందుకని అవి చాలా గ్లోరిఫైడ్గా, గొప్పగా, స్టైల్గా, ఎప్పుడైనా ఫ్యాషనేట్గా ఇలా చూపిస్తూ ఉంటారు. డోంట్ ఫాల్ టు దిస్ ట్రాప్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హాస్టల్స్ రూపంలో వచ్చి హాస్టల్స్లో చేయరాని పనులని చేస్తూ తప్పు మార్గంలోకి వెళుతున్నారు. ఎవరి జీవితం వాళ్ళది అయినప్పటికీ మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మీకు అనిపిస్తే, కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి. మీ లైఫ్ని మీ చేతిలోకి తెచ్చుకోండి. మీ లోపల ఉన్న ఆనందాన్ని మీరు బయటకు తీసి చూడండి. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. మీ లైఫ్ని, ఈ ఏజ్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్, బీ హ్యాపీ. న్యాచురల్ హ్యాపీనెస్ ఎలా వస్తుందో చూడండి. సబ్స్టిట్యూట్గా అన్యాచురల్ హ్యాపీనెస్, అన్వాంటెడ్ సబ్స్టెన్స్ వల్ల వచ్చే హ్యాపీనెస్ ఎప్పుడూ మీకు లాంగ్ టర్మ్ ఉండదు. ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఉండదు. ఒక మందు తాగితే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే ఆ మందు మీకు నిజము కాదు, అది ఎప్పటికీ ఉండదు. ఇది తెలుసుకోండి. హోప్ నేను చెప్పింది ఆలోచిస్తారని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.